38 సంవత్సరాల నుంచి అతనికి సహాయం చేసేవాళ్ళు, లేకపోతే ఎవరో అంత మంచం మీద అంత రోగంతో ఉన్న వ్యక్తిని ఆ కోనేరు వరకు తెస్తున్నారు కానీ వారు ఆయన్ని పూర్తిగా ముందుగా ఆ యొక్క కోనేరులో తీసుకెళ్ళలేకపోతున్నారు, లేకపోతే ఆయనే వెళ్ళలేకపోతున్నాడు. అంటాడు యేసయ్యతో, నా దగ్గర ఎవ్వరు లేరు ప్రభా కోనేరులో ముందుగా దించడానికి అని చెప్తాడు. ఆ కోనేరు వరకు వెళ్ళలేకపోతున్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య మాటకు ప్రాముఖ్యత ఇచ్చి, డూ యూ వాంట్ టు బి హీల్డ్, నువ్వు స్వస్థత పరచబడగోరుతున్నావా అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు యేసయ్య మాటకు ప్రాముఖ్యత ఇచ్చి ఆయన యేసయ్య వైపు చూసినప్పుడు వెంటనే స్వస్థత పరచబడ్డాడు. నువ్వు నేను కూడా దేవుడి మీద కాకుండా మనుషుల మీద ఆధారపడ్డా, మనుషుల యొక్క ఆలోచనల మీద, మనుషుల యొక్క ఈ లోకానుసారం మీద ఆలోచనల మీద ఆధారపడితే 38 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ముందుగా కోనేరులోకి వెళ్ళలేకపోయాడండి.